రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీల ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శులకు ఆయన క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగుల జాబితాను రూపొందించడం జరిగిందని, వారు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తూ బదిలీలు చేపట్టినట్టు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖలలో బదిలీలను పూర్తి పారదర్శకంగా నియమ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. బదిలీల సందర్భంగా భార్యాభర్తల కేసులు, వైద్య కారణాలు, ఇతర అన్ని రకాల కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టడం జరిగిందని, ఎలాంటి బంధుప్రీతి, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలను సైతం చేపట్టడం జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్లో నిర్వహించిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జెడ్పీసీఓ ప్రేమ్కరణ్ రెడ్డి సైతం ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి దగ్గర రావడం, లేకపోతే దగ్గర ప్రాంతాల నుంచి దూరం పోవడం, లేకపోతే సుదూర ప్రాంతాలకి మన జిల్లా వైశాల్యం పరంగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలని ఫిలప్ చేసే విధంగా అనేది చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది ఎవరైనా ఆప్షన్ పరంగా ఉంటే మాత్రం ఫస్ట్ స్టెప్ నేనే యాక్షన్ తీసుకుంటాను అక్కడ. సో కొన్ని గ్రామ పంచాయతీలు నా దృష్టిలో ఉన్నాయి, కొన్ని పంచాయత్ సెక్రటరీలు కూడా నా దృష్టిలో ఉన్నారు. ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు అనేది వాచ్ పెడతా ఉన్నాం మీ మీద. సో అది ఉన్నది మా దగ్గర. మీరు వచ్చినప్పుడు ఆ విషయం గురించి వారు మాట్లాడతారు, దాని గురించి మీకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కడ కూడా భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే రకంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. 4 years కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, యాజ్ ఆఫ్ 31/12/2025 వరకు ఉన్నవాళ్ళు, వారు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకుండా వారిని కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. హౌవర్ వాళ్ళు కనుక 31/5/2027 నాకు రిటైర్మెంట్ అవుతుంటే కనుక వాళ్ళు రిక్వెస్ట్ పెడితే ట్రాన్స్ఫర్ చేస్తాం, అదర్వైజ్ వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుంది. అండ్ 40% కేటగిరీని ఇచ్చకుండా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. సో దాని అట్లాగే 70% డిజబిలిటీ ఉన్నవాళ్ళు, అట్లాగే మనకు మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు, విడోస్, తర్వాత క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ బోన్ టీవీకి ఈ